ఆ ఊరికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పుడు అది రెండుగా విడిపోయింది. ఒక భాగాన్ని తీసుకెళ్లి దూరంగా ఉన్న ఓ గ్రామ పంచాయతీలో కలిపేశారు. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామాన్ని తెచ్చి రెండో భాగంతో జత చేశారు. ఒక భాగం ఒక జిల్లాలో, మరో భాగం మరో జిల్లాలోకి వచ్చాయి. ఇదంతా తమపై వివక్షతోనే చేశారని రెండో భాగానికి చెందిన ప్రజలు ఆందోళనకు దిగారు. ఇది వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీ. ఇక్కడ నివసిస్తున్న వారందరూ బలహీన వర్గాలకు చెందినవారే. 100 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన కొందరు అగ్రవర్ణాల వాళ్లు రెడ్డిపాలెంకు వచ్చి వ్యవసాయ భూములు కొనుక్కుని స్థిరపడ్డారు. తమ వ్యవసాయ పనులు చేయడానికి ఆంధ్ర, తెలంగాణ జిల్లాల నుంచి 50 కుటుంబాలను తీసుకువచ్చారు. అలా వచ్చిన వారు కూడా ఇక్కడే స్థిరపడ్డారు. వారి కోసం అంబేద్కర్ నగర్ పేరుతో ఓ కాలనీని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ కూలీనాలీ చేసుకుని పొట్టపోసుకునే వీరికి ఇప్పుడు ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. అంబేద్కర్ నగర్ వాసులను తమతో కలుపుకోవడం ఇష్టం లేని రెడ్డిపాలెంలోని కొంతమంది పెద్దలు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగ్గయ్యగూడెంను తమతో కలుపుకుని గ్రామ పంచాయతీగా చేసుకున్నారు. అంబేద్కర్ నగర్ను బండవుతపురం గ్రామ పంచాయతీలో కలిపేశారు. అంటే రెడ్డిపాలెం అర్బన్ జిల్లాలోని ఐలోని మండలంలోకి వస్తే ఆ రెడ్డిపాలెంకు ఆనుకునే ఉన్న అంబేద్కర్ నగర్ రూరల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలంలోకి చేరిపోయింది. తమపై వివక్షతోనే రెడ్డిపాలెం గ్రామస్తులు ఇలా చేశారని ఆరోపిస్తున్నారు అంబేద్కర్ నగర్ వాసులు. ఒకే ఊరిని 2 విధాలుగా డివైడ్ చేయడం వల్ల ప్రాబ్లం వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు అంబేద్కర్ నగర్, రెడ్డిపాలెం, అట్లా అంబేద్కర్ నగర్, రెడ్డిపాలెం అని కాకుండా రెండింటిని ఒకే దగ్గరగా రెడ్డిపాలెం అని చేస్తే ఒకే గ్రామ పంచాయతీ, ఒకే సర్పంచ్ అన్ని ఒకే దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఎలా ఉందంటే రెడ్డిపాలెందేమో ఐనవోల్ మండలం అండ్ డిస్టిక్ వేరు, ఈ అంబేద్కర్ నగర్ది వర్ధన్నపేట మండలం అండ్ డిస్టిక్ వేరు. అట్లా ఉండడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. మరి ఆనాడు నుండి మమ్మల్ని వాడుకొని ఈరోజు ఒక అంబేద్కర్ నగర్ వేరు చేసి మేమే ఉంటాం, మీరు మా దాంట్లో కలవద్దు అనడం ఎంతవరకు సమస్య అని నేను రెడ్డిపాలెం గ్రామస్తులు అడుగుతున్నాను. రెడ్డిపాలెం అనేది బాల వికాస డైరెక్టర్ గారు పుట్టిన ఊరు కాబట్టి దయచేసి అంతటా కుల వివక్షత తీసివేస్తారు. మీరు కూడా మాపై దయ ఉంచి దయచేసి మన ఊరును కూడా కుల వివక్షత నుంచి తొలగించి అభివృద్ధి పరచగలరని మా గ్రామ ప్రజలందరం కోరుతున్నాం. 1200 మంది జనాభా ఉన్న అంబేద్కర్ నగర్ వాసుల జీవనం రెడ్డిపాలెంతోనే ముడిపడి ఉంది. కానీ రెడ్డిపాలెం పెద్దలు తమను వదిలించుకోవాలని చూస్తున్నారని అంబేద్కర్ నగర్ వాసులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ పనులకు ఆంధ్ర ప్రాంతం నుంచి కూలీలను తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశానాన్ని కూడా 2గా విభజించారని, తాగునీటిలోనూ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఈ వివక్షను నిరసిస్తూ కాలనీలోని యువతీ యువకులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి ఆందోళనకు దిగారు.